హాయ్ అండి, నేను మీ మెహదర్ కిట్టాను. మీరైతే ఎలా ఉన్నారైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చింతెరుపు వెళ్తున్నాను అనమాట. మా బుడ్డగాడికి గుండు కొట్టించడానికి అని చెప్పేసి చింతెరుపు వెళ్తున్నాం, మొక్కు ఉందని చెప్పేసి ఇంకా సరే అని బయలుదేరిపోతాం. మరీ ఎండలు ముదిరితే కష్టం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి ఇప్పటికే ఈ ఎండకే చాలా 8:30కే చాలా ఉందంటే మార్నింగే బయలుదేరాలి, కానీ మెలకు రాలేదు. 6కి మెలకు వచ్చింది. ఇంకప్పుడు రెడీ అయిపోయి బయలుదేరిపోయి మమ్మీ అయితే హాయిగా వెనకాల సీట్లో కూర్చున్నారు. మా బుడ్డగాడి కోపం వచ్చింది. వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని నడిపేస్తానని వద్దన్నారు. మళ్ళీ ట్రాఫిక్ అది ఉంటుంది కదా బాబోయ్ అని చెప్పేసి ఇంకా వద్దన్నారని చెప్పి కోపంగా అలా కూర్చున్నాడు అనమాట. సర్లేని వాడు ఏదో ఆట పట్టిస్తుందని అలా అన్న అబ్బాయి ఊరుకోవట్లేదు అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాం తిరుపతి అయితే. తిరుపతి అయితే వచ్చేసాం అనమాట. తిరుపతి వచ్చేసాము. కూర్చున్న వాడితో ఏదో మాట్లాడుతున్నా, అయినా సరే వాడు మాట్లాడలేదు. ఇంకా సరే తిరుపతి అయితే ఇవ్వండి వచ్చేసాము. ఇంకా పైన అయితే కార్ పార్క్ పెట్టుకోవాలన్నారు పైన సరే అని చెప్పి చూసుకోండి వచ్చేసాము. ఇప్పుడు తెచ్చుకుంటాను. సరే వీడియో తీసుకోండి. మా బుడ్డగాడు గుంతు కొట్టించుకుంటున్నాడు అనమాట. అస్సలు ఏడవ లేదండి, చాలా అంత డీసెంట్గా ఉన్నాడంటే అసలు ఇంకొక పిల్లలు అయితే ఏడుస్తాడు, కానీ వాడు ఏడవలేదన్నమాట. చాలా బాగా ఎంత ముద్దుగా కూర్చున్నాడో. చాలా వచ్చిన తర్వాత వీడియో తీసాను అనమాట. వాడు నా జుట్టు అది అంటుకుంటుందని చికాకు తుడిచేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న చేయించుకుంటున్నాడని నవ్వుతున్నాడు అనమాట. వాళ్ళ నాన్న చేయించుకుంటున్నారు, తను చేయించేసుకుంటున్నారు. సరే అనుకున్నారట, అందుకని సరే చేయించేసుకుంటున్నారు. ఒకసారి చేయించుకుంటే ఇది అవుతుంది కదా అని చెప్పేసి మా బుడ్డగాడైతే జుట్టు పోయిందని నా జుట్టు లేదని పోజు కట్టేస్తున్నారు. ఇంకా ఇదిగోండి తిరుపతికి అయితే చేరుకున్నాం. మా వాళ్ళు ఇద్దరు గుండెలు చేయించుకున్నాం, చూడండి గుండెలు. ఇదిగో లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. ఎండ గట్టిగా ఉంది, మామూలుగా లేదు. సరే మన టికెట్ తీసుకున్నాను. ఇంకోండి మా ఇద్దరు పిల్లలు నాన్నకైతే తెలిసినైతే చాలా బాగా జరిగింది అన్నమాట. ఇటువంటి ప్రసాదం అయితే తింటున్నాం. మా హస్బెండ్ చూడండి ప్రసాదం ఎలా కూర్చొని తింటారో, మమ్మీ ఎలా వచ్చి చూస్తున్నారు ఏంటో అన్నది. మామూలుగా బుడ్డగాడు అయితే ఇంకా అల్లరి చేసేస్తున్నాడు. అయితే అయిపోయింది అనమాట. మా బుడ్డగాడు మేము సరదాగా అలా జస్ట్ అలా వీడియో తీసుకున్నాము. మామూలుగా వాళ్ళ అమ్మమ్మను ఆట ఆడేసుకున్నాడు. ఇదంతా లోపల చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఇంకా కోలాటం అది చేస్తున్నారు. ఎదురా చూస్తాను. ప్రజెంట్ అయితే కూర్చొని బాబా ప్రసాదం అయితే తింటాం. మా బుడ్డగాడు అయితే ఏనుగు ఎక్కుతా అన్నాడు. ఏనుగు మామూలుగా బొమ్మ ఏనుగు ఎక్కించి కూర్చోబెట్టాను సరే అని చెప్పేసి. ఇంక ఇవ్వండి కోలాటం వాళ్ళు ఇంకా కూర్చుని ఏదో చెప్తున్నారు. ఆయన చెప్తుంటే అవన్నీ వీళ్ళు ఏదో ఇచ్చేస్తున్నారు. అయిపోయింది గైస్, ఇప్పుడైతే భోజనానికి అయితే వెళ్తున్నాము. భోజనాలు మాత్రం చాలా దారుణంగా ఇంకా వాళ్ళిద్దరు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మేమైతే భోజనానికి అయితే కార్ దగ్గరికి వెళ్తున్నాం. కార్ అయితే వెంట అక్కడెక్కడ ఉంది. కార్ దగ్గరికి వెళ్ళి కదా అక్కడ భోజనానికి వెళ్ళి భోజనం చేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే. కుదిరితే మధ్యాహ్నం చేస్తాం, గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా కుదురుతుందో లేదో తెలియదు. కుదిరితే అయితే వెళ్తాము. ఇగోండి పొట్టగడితే ఇంకా కూర్చున్నాడు. ఎండకి ఆరాటం వచ్చింది. వంకాయలు అయితే తీసుకున్నారు. మమ్మీ అయితే వంకాయలు కొనుక్కున్నాను. పొడి వంకాయలు చాలా ఇష్టం వంకాయలు. సరే అక్కడ 3 కవర్లు వంకాయలు తీసుకున్నాను. మ్యాక్సిమం 3 కవర్లు అయితే బాగా జరిగిపోతాయి అనుకోండి. అని 3 కవర్లు తీసుకుంటే కొంచెమైనా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఎంజాయ్ చేసాం. తిరుపతికి చెప్పు అందరికీ. చూడండి దగ్గరలో ఉన్నాయి మొత్తం వచ్చేసి ఇంట్లో ఉన్నాయి అనమాట. ఎట్లా ఉంది మా అబ్బాయి అయితే వెళ్తాము. సరే మా మమ్మీ అలా కూర్చుని వండి పట్టుకుని ఇంకా అయిపోయింది. ఈ లోపు బటర్ మిల్క్ తాగుతానని బటర్ మిల్క్ తాగుతాడు కదా వాళ్ళ డాడీ. బటర్ మిల్క్ కథలు అడిగాడు అంటే అప్పటి నుంచి మొదలు బటర్ మిల్క్ తాగుతా బటర్ మిల్క్ తాగుతానని చెప్పేసి మమ్మీ ఏమో నాకు చెరుకు రసం కావాలి తాగేసి సరే అని చెప్పేసి ఇంకా మా చెరుకు రసం తాగుతాం. ఎండాకాలం కదా చెరుకు రసం తాగుతాను. సరే మా మమ్మీ చెరుకు రసం తాగుతాను ఎదురు తీసుకున్నాను. ఇంకా ఎదురు తాగేసి ఇంకా అక్కడ ఇంటికి వెళ్ళి చెరుకు రసం బాటిల్ అది తీసుకోలేదు. బటర్ మిల్క్ చెరుకు రసం వేసుకున్నాను అని చెప్పేసి బటర్ మిల్క్ చెరుకు రసం వేసుకుని బటర్ మిల్క్ తాగేసాను. అయితే వచ్చేసాం గాయస్. ఇంకా ఫుల్ చాలా ఎండలు ఉన్నాయి బాబోయ్. ఎంత ఎండ ఉందంటే ఇటు సైడ్ కూడా ఉందనుకో, కానీ చాలా ఎండగా ఉందన్నమాట. అయితే ఇంకైతే ఇంటికి వచ్చేసాం. ఇంకా స్లీప్ వేసేయాలి మామూలుగా కాదు.
ఇదనమాట ఈరోజు వచ్చేసి వ్లాగు. మా బుడ్డవాడికి మమ్మీ మొక్కుకున్నారనమాట గుండు చేస్తానని. దేనికి వాడికి ఒంట్లో బాగోలేదు అనుకుంటే మరి దేనికో మొక్కుకున్నారు మా మమ్మీ వాడు గుండు చేస్తాను. ఇంక సరే మా వారు కూడా అనుకున్నారన్నారు. సరే అయితే చేయించేసుకుంటాను అని నిన్న రాత్రి చెప్పారు సడన్గా. అదనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఇవ్వండి. బాయ్ గైస్.